Inventory masters mean, for example, inventory. So how to create the stock and how to create the stock group and for example enter the quantity. So stock ఎంత purchase చేసాం and ఎంత sell చేసాం, remaining stock ఎంత ఉంది అనే విషయం for example have discussion about in inventory masters. Okay, so first you have to create the company. You press alt F3. So shall I go to create a company? So state of Telangana. Yes, then after that, so stock creation. So you press same as well as, so first accounts info, select that, ledgers. Okay, see, you have to open that problem. So first one is a capital comes under capital account. Next, purchase comes under purchase account. Next, sales comes under sales account. Okay, next, salaries comes under indirect expenses. Next, electricity bill, also indirect expenses. Rent paid, also indirect expenses. Telephone bill, also indirect expenses. Okay, now we have to create the ledgers all. Then after the create the ledgers, so shall I go to, not go to your account, say accounting vouchers. First we have to select to inventory info. Okay, so in inventory info, open that. So stock group and units of measure, units of stock item and units of measure. So for example, the stock group mean, in stock group, for example, you have to buy the raw material or finished goods. Okay, so మన స్టాక్ పర్చేజ్ చేసినప్పుడు ఏం చేస్తాం, రా మెటీరియల్ అండ్ ప్లస్ సో అండ్ ఫినిష్డ్ గుడ్స్ రెండు పర్చేజ్ చేస్తాం. అంటే మనం పర్చేజ్ చేస్తున్నటువంటి స్టాక్ అనేది ఏంటి అన్న విషయం మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో ఎంటర్ చేయడం జరుగుతుంది. దేంట్లో స్టాక్ గ్రూప్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, స్టాక్ గ్రూప్ లో మనం ఏం క్రియేట్ చేయాలి, సి క్రియేట్. సో మనం పర్చేజ్ చేస్తున్న స్టాక్ వచ్చేసి ఫినిష్డ్ గుడ్స్ ఆల్రెడీ. సో డైరెక్ట్ కస్టమర్స్ యూజ్ చేసే గుడ్స్ అయితే డైరెక్ట్ ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఫినిష్డ్ గుడ్స్ అని రాస్తాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్, సో మనం పర్చేజ్ చేసేది రా మెటీరియల్ అయితే ఏం చేస్తాం, సో రా మెటీరియల్ అని చెప్పేసి మనం టైప్ చేస్తాం. ఓకే, స్టాక్ గ్రూప్ లో మనం ఏం చేస్తున్నాం, మనం పర్చేజ్ చేసే స్టాక్ వచ్చేసి రా మెటీరియల్ అయితే రా మెటీరియల్ అని టైప్ చేస్తాం. ఇన్ కేస్ ఫినిష్డ్ గుడ్స్ అయితే ఫినిష్డ్ గుడ్స్. సో మీ అందరికి తెలుసు రా మెటీరియల్ కి ఫినిష్డ్ గుడ్స్ కి డిఫరెంట్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫినిష్డ్ గుడ్స్ వచ్చేసి కస్టమర్ వీ హావ్ టు యూజ్ డైరెక్ట్లీ. సో డైరెక్ట్ గా కస్టమర్ యూజ్ చేసే వాటన్నిటిని మనం ఏమంటాం, ఫినిష్డ్ గుడ్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెమీ ఫినిష్డ్ గుడ్స్ అన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం రా మెటీరియల్ కింద ట్రీట్ చేస్తాం. అంటే అంటే ఒక వస్తువు పూర్తిగా అనేటువంటి ఏ వస్తువునైనా సరే దాన్ని ఏం చేస్తాం, మనం రా మెటీరియల్ ట్రీట్ చేస్తాం. ఇన్ కేస్ మనం యాజ్ అంటే కంపెనీలో మనం రా మెటీరియల్ అయితేనేమో రా మెటీరియల్ అని రాస్తాం, ఫినిష్డ్ గుడ్స్ అయితేనేమో ఫినిష్డ్ గుడ్స్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. Then after that, shall I go to not go to stock item? Again, you have to go to units of measure. So units of measure mean here మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ని పర్చేజ్ చేసినప్పుడు సో నెంబర్స్ రూపంలో అంటే క్వాంటిటీ వచ్చేసి లీటర్స్ రూపంలో కొంటాం, క్వాంటిటీ రూపంలో కొంటాం, బాక్సెస్ రూపంలో కొంటాం, నెక్స్ట్ మెట్రిక్ టన్స్ రూపంలో కొంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్టాక్ పర్చేజ్ చేస్తున్నప్పుడు బాక్సెస్ రూపంలో కొంటున్నామా, కేజీస్ రూపంలో కొంటున్నామా, లేదంటే కిలోగ్రామ్ లీటర్స్ రూపంలో కొంటున్నామా అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ రూపంలో కొంటేనేమో ఏం చేస్తాం, అక్కడ క్వాంటిటీ అనేది నెంబర్స్ రూపంలో కొంటేనేమో నెంబర్స్ అని రాస్తాం, లీటర్స్ అయితేనేమో లీటర్స్ అని రాస్తాం, బాక్సెస్ అయితేనేమో బాక్సెస్ అని రాస్తాం. ఓకే, పీసెస్ అయితేనేమో పీసెస్ అని రాస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్చేజ్ చేసినటువంటి స్టాక్ అనేది ఏ అంటే
ఏ వేలో మనం పర్చేజ్ చేస్తున్నాం అనేది అక్కడ మనం ఎంటర్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ అయితే మాక్సిమం నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నాస్ అని చెప్పేసి నెంబర్స్ అని రాస్తాం. ఓకే, లేదు ఫర్ ఎగ్జాంపుల్ కేజీస్ అయితేనేమో జస్ట్, సో అక్కడ కేజీస్ అని రాసి జస్ట్ కిలోగ్రామ్స్ అని రాస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బాక్సెస్ అయితేనేమో ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ బాక్సెస్ ప్లస్ ఇక్కడ కూడా బాక్సెస్ అని చెప్పేసి ఇలా మనం ఎంటర్ చేద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ వేలో మనం పర్చేజ్ చేస్తున్నామో ఒక సింబల్ అనేది మనం అక్కడ సో యూనిట్స్ ఆఫ్ క్రియేషన్ లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ చాలా గో టు స్టాక్ ఐటమ్. స్టాక్ ఐటమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పర్చేజ్ చేస్తున్నటువంటి స్టాక్ నేమ్ ఏంటి, ఐ మీన్ స్టాక్ నేమ్ అంటే లైక్ దట్. సో మనం పర్చేజ్ చేస్తున్న స్టాక్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ కొంటున్నామా, కంప్యూటర్స్ కొంటున్నామా, లేదంటే ల్యాప్టాప్స్ కొంటున్నామా, లేదంటే చైర్స్ కొంటున్నామా, టేబుల్స్ కొంటున్నామా. ఓకే, వాట్ ఎవర్ మేబీ, అంటే మనం ఏదైతే స్టాక్ అనేది మనం పర్చేజ్ చేస్తున్నామో ఆ స్టాక్ నేమ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యావ్ టు పర్చేస్ ఫర్ ఎగ్జాంపుల్ వాచెస్. సో ఇక్కడ మనం ఏం కొంటున్నాను, వాచెస్ కొంటున్నాను. సో దట్స్ వై ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు టైప్ వాచెస్ అని టైప్ చేశాను. సో దానికి గ్రూప్ ఉంది, గ్రూప్ తీసుకుంటాం, ఫినిష్ గుడ్స్ రా మెటీరియల్. సో హ్యావ్ టు సెలెక్ట్ ద ఫినిష్డ్ గుడ్స్ బికాస్ ద వాచెస్ ద ఫినిష్డ్ గుడ్స్ కదా, కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఫినిష్డ్ గుడ్స్ అని రాస్తున్నాను. నెక్స్ట్, సో వాచెస్ అనేది మనం బాక్సెస్ రూపంలో కొంటున్నామా, నెంబర్స్ రూపం కేస్ రూపంలో కొంటామా, నెంబర్స్ రూపంలో. సో నెంబర్స్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సో అక్కడ నెంబర్స్ రూపంలో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మనం స్టాక్ పర్చేజ్ చేస్తున్నప్పుడు ఆ స్టాక్ వచ్చేసి ఈ కేజీస్ లో కొంటే ఏం చేస్తాం, కిలోగ్రామ్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ బాక్సెస్ రూపంలో కొంటే ఏం సెలెక్ట్ చేసుకుంటాం, అక్కడ బాక్సెస్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాక్ పర్చేజ్ చేస్తుంది ఏంటి, నెంబర్స్ రూపంలో కొంటున్నాను, అంటే క్వాంటిటీ ఎన్ని అనేది నేను కొంటున్నాను, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నెంబర్స్, కాబట్టి ఐ వాంట్ సెలెక్ట్ ద నెంబర్స్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ అన్నాడు, అంటే ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ స్టాక్ మన దగ్గర ఏమైనా ఉన్నట్లయితే, ఓకే, సో బిఫోర్ స్టాక్ మన దగ్గర ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గర స్టాక్ ఎంటర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎంత ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ప్రాబ్లమ్స్ 20 ఇచ్చాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 20 వాచెస్, ఇట్స్ ఈచ్ వన్ రేట్ ఆఫ్ 300. సో ఎంటర్ ద 300. సో టోటల్ వాల్యూ ఆటోమేటిక్ షో అయిపోయింది 6000 రూపీస్. ఓకే, ఎంటర్. నెక్స్ట్, సో అదర్ స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ టు పర్చేస్ అగైన్ సమ్ కెమెరాస్ ఆల్సో. Cameras also finished goods. So numbers, if you want any opening balance is there, yes, 5. So each one rate of 1000 rupees, sorry 500. Agar purchase cost cheyali, selling cost cheyakuddu. Okay, next again how to purchase some VCR. So VCR also finished goods, numbers. So in there no opening balance. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ లేకపోతే ఏం చేస్తాం, నో నీడ్ టు రైట్. సో ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నో నీడ్ టు రైట్. ఓకే, డైరెక్ట్లీ ఎంటర్ ప్రెస్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ CTVS also is a finished goods, numbers. So enter the quantity. For example, if you want any opening balance, yes, there 20, each one rate of 500. Okay, enter. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు క్రియేట్ ద స్టాక్ ఐటమ్. సో మన దగ్గర స్టాక్ ఐటమ్ ఏదైతే ఉందో స్టాక్ ఐటమ్ మొత్తం టోటల్ గా ఇలా మనం క్రియేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ స్టాక్ గ్రూప్ క్రియేషన్ చేస్తాం, తర్వాత యూనిట్స్ ఆఫ్ మెజర్, తర్వాత స్టాక్ ఐటమ్, రైట్. దెన్ ఆఫ్టర్ దట్ దెన్ ఎస్కేప్. షల్ ఐ గో టు అకౌంటింగ్ వోచర్ ఆర్ ఇన్వెంటరీ వోచర్, వాట్ ఎవర్ మేబీ, ఏ సెలెక్ట్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఎంటర్ దట్. సో ఫస్ట్ వన్ ఏముంది, క్యాపిటల్ ఎక్కడ పోస్ట్ చేస్తాం, F6 క్యాపిటల్. సో ఎంత వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ 10 lakhs ఫర్ క్యాష్. నెక్స్ట్ పర్చేస్ వచ్చేసి F9. ఓకే,
పర్చేజ్ వచ్చేసి F9. ఎక్కడ ఎంటర్ చేస్తాం? స్టాక్ మనం పర్చేజ్ చేసినప్పుడు F9 లో ఎంటర్ చేయడం జరుగుతుంది. ఓకే, స్టాక్ నేమ్ కంపల్సరీ మనం, ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ పర్చేజ్ చేసినప్పుడు ఆల్రెడీ బిల్ అనేది క్రియేషన్ అయి వస్తుంది. మనం జస్ట్ ఎంటర్ బిల్ అనేది మనం ప్రిపేర్ చేయము, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వస్తుంది. జస్ట్ మన సిస్టమ్ లో ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిల్ పైన సమ్ ఏదైతే నెంబర్ ఉంటుందో, ఇన్వాయిస్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఇన్వాయిస్ నెంబర్ ఉంటుంది, ప్లస్ బిల్ డేట్. ఆ బిల్ డేట్ అనేది ఇక్కడ మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం స్టాక్ పర్చేస్ చేస్తుంది త్రూ క్యాష్ అయితే క్యాష్ అని సెలెక్ట్ చేసుకుంటాం. అగైన్ పర్చేస్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్, సో స్టాక్ ఏం పర్చేస్ చేస్తున్నాం? వాచెస్, కాబట్టి వాచెస్ అని ఎంటర్ చేయండి. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ సో నేమ్ ఆఫ్ ఐటమ్ లో ఉంది కాబట్టి వాచెస్ ఎంటర్ కొట్టాలి. ఎంత మనం పర్చేస్ చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు పర్చేస్ 100. సో ఈచ్ వన్ రేట్ ఆఫ్ 300 రూపీస్. ఓకే, ఎంటర్ ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ అగైన్ పర్చేస్, ఫర్ ఎగ్జాంపుల్ సోల్డ్. సోల్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 F6, సారీ సోల్డ్ మీన్ F8 సేల్స్. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ వచ్చేసి సేల్స్ బిల్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం ఇక్కడ. ఓకే, సేల్స్ బిల్ అనేది మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా సేల్స్ బిల్ అనేది మన కంపెనీలో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. పర్చేస్ బిల్ వచ్చేసి అదర్ కంపెనీలో ప్రిపేర్ చేస్తుంది, జస్ట్ మనం ఎంటర్ చేసుకుంటాము. ఓకేనా? సో లెడ్జర్ సేల్స్, ఏం సెల్ చేస్తున్నాము అంటే వాచెస్ సెల్ చేస్తున్నాను. ఎన్ని సెల్ చేస్తున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ టు సెల్ 40 వాచెస్. ఎంటర్ ద 40, ఈచ్ వన్ రేట్ ఆఫ్ 350. ఓకే, నెక్స్ట్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆల్రెడీ మనం పోస్ట్ చేసాం. నెక్స్ట్ అగైన్ పర్చేస్ 120 కెమెరాస్. సో పర్చేస్ కాబట్టి అగైన్ షల్ ఐ గో టు F9. ఓకే, ఎంటర్ ద ఫర్ క్యాష్ పర్చేస్. సో ఏం పర్చేస్ చేస్తున్నాము అక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ కెమెరాస్. సో కెమెరాస్ కాబట్టి I want select the cameras. So how many watches I have to purchase? 120. Type the 120, each one rate of 500. Next again how to sold. Sold mean sales. Sales F8. Okay, for cash. So cameras, how many cameras I have to sold? So 60 cameras, each one rate of 1000. Yes, got it. Next again purchase F6, sorry F9, 40 through cash. For example VCRs. So how many purchase? How to purchase for 80, then each one rate of 1000 rupees. Okay, next for example again sold F8 for cash sales. So sold to, for example how to sold 40 VCRs. So select the VCR 40, each one rate of 1200. Got it? Next again purchase F9 through cash CGVS. So each one have to purchase 40, each one rate of 500. Next again sold F8. See name of item CTVS. So how many have to sold? For example, I have to sold 40, then each one rate of 1000. Okay, for example how to stock purchase. స్టాక్ ని పర్చేజ్ చేసినప్పుడు అగైన్ యాజ్ వెల్ as సేల్స్ చేసినప్పుడు మనం ఈ విధంగా ఎంటర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్పెన్సెస్ ఆర్ దేర్. సో ఎక్స్పెన్స్ వచ్చేసి సి ఆల్ ఎక్స్పెన్సెస్ ఇట్ విల్ బి పోస్టెడ్ ఇన్ ద పేమెంట్ వచ్చర్. ఆల్రెడీ యూ నో, మీ అందరికి తెలుసు ఆల్ ఎక్స్పెన్సెస్ ఇట్ విల్ బి పోస్ట్. సో salaries 20,000,
for cash. Next, again have to pay some electricity bill, 6,000 for cash. Next, then I will pay some rent account debit, so 10,000 for cash. Next, then I will pay some electricity telephone bill, 4,000 for cash. ఓకే, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టోటల్ స్టాక్ మనం ఎంత పర్చేజ్ చేసాం యాజ్ వెల్ యాజ్ మనం ఎంత సేల్ చేసాం చూడాలి. స్టాక్ అనేది మనం ఎంత పర్చేజ్ చేసాం ప్లస్ సేల్ చేసాం అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో లైక్ గో టు డిస్ప్లే అగైన్ సెలెక్ట్ ద ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ద ఇన్వెంటరీ బుక్స్. ఓకే, ఏం సెలెక్ట్ చేసుకుంటామంటే ఇన్వెంటరీ బుక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఐటమ్ అంటే ఇండివిజువల్ స్టాక్ ఐటమ్, టోటల్ స్టాక్ ఐటమ్ నేమ్స్ అనేది మనకు అక్కడ షో అవుతుంది. కెమెరాస్, సిటీవీఎస్, విసిఆర్, వాచెస్. సో ఒకసారి ఎంటర్ కొట్టండి, again enter కొట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు పర్చేస్ ఇస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆర్ దేర్ 5 అండ్ పర్చేస్ వచ్చేసి 120. హౌ టు సోల్డ్, సో ఇన్వర్డ్ వచ్చేసి పర్చేస్, అవుట్వర్డ్ వచ్చేసి సేల్స్. సో సేల్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 60 ఉంది. ఓకే, రిమైనింగ్ ఏమి ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 65 బికాస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 5 ఉన్నాయి కదా. ఓవరాల్ ఫర్ ఎగ్జాంపుల్ 125 లో ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు అవుట్ గోయింగ్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 60 is the remaining closing of 65. Next, CTVS also opening balance are there 20 and purchase 40, sold 40, remaining in 20 ఉన్నాయి. Next, VCR. So VCR వచ్చేసి not open in there, no opening balance. So directly how to purchase 80, how to sold 40, the remaining closing of 40. Again watches, so opening balance are there 20 and is for example purchase 100 and sold 40 is the remaining 80. Okay, for example total stock చూడాలంటే shall I go to group summary లో for example select the finished goods. చూడండి, see is the quantity for example కెమెరాస్ ఎన్ని ఉన్నాయి, 65 ఉన్నాయి, ప్లస్ సిటీవీఎస్ వచ్చేసి 20 ఉన్నాయి, విసిఆర్ వచ్చేసి 40 ఉన్నాయి, ప్లస్ వాచెస్ వచ్చేసి 80 ఉన్నాయి. సో టోటల్ స్టాక్ వాల్యూ ఎంత, స్టాక్ క్వాంటిటీ ఎంత ఉంది అంటే 205. సో క్లోజింగ్ వాల్యూ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,06,500. ఓకే, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాక్ ని పర్చేజ్ చేసినప్పుడు లేదంటే సేల్ చేసినప్పుడు సో ఈ విధంగా చూడొచ్చు. అంటే టోటల్ పర్చేజ్ అండ్ సేల్స్ మనం చూడాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం, సో అకౌంట్స్ బుక్ లోకి వెళ్ళి ఇక్కడ సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్, బికాస్ ఎందుకంటే సో వీ హావ్ టు ఫేస్ ఇన్ ఇంటర్వ్యూ సంబడి ఆస్క్ క్వశ్చన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఓపెన్ దట్, సో టోటల్ పర్చేస్ అండ్ టోటల్ సేల్స్ ఎంత అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేల్స్ ఓపెన్ చేసి ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన సేల్స్ అనేది చూపిస్తుంది. టోటల్ సేల్స్ ఆర్ దేర్ ఇస్ 1,62,000. ఓకే, టోటల్ సేల్స్ ఆర్ దేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత, 1,62,000. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ అంటే ఒక 1 year మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే, 1 year కంప్లీట్ అయిపోయిందో అంటే ఐ మీన్ ఈ పర్టికులర్ డేట్ లో టోటల్ సేల్స్ ఎంత అని అడగొచ్చు. వీ హావ్ టు సే సమ్ క్వశ్చన్. ఓకే, అంటే ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ సో November 1st నుంచి November 15th వరకు టోటల్ సేల్స్ ఎంత అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని అడగొచ్చు ఎవరైనా. అంటే ఇంటర్వ్యూ ఎవరైతే ఉన్నారో అతన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం నవంబర్ లో అడగొచ్చు. నవంబర్ అంటే మనం ఏం ప్రెస్ చేయాలి, యూ ప్రెస్ Alt F2 ఇస్ అ పీరియడ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ Alt F2 ప్రెస్ చేయండి. ఓకే, Alt F2 ప్రెస్ చేస్తే మనకు పీరియడ్ వస్తుంది. పీరియడ్ మనకి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంబడి ఈజ్ ఆస్క్ క్వశ్చన్ అంటే ఆ పర్టికులర్ టైంలో టోటల్ సేల్స్ వాల్యూ ఎంత అంటే ఆ పర్టికులర్ డేట్ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ November 1st కదా, సో 11 to for example 15th November 2020. దెన్ ఎంటర్ కొడితే యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే 15 డేట్ యాక్సెప్ట్ చేయరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సో 1st November టు December 1st ఎంటర్ చేస్తాను, 01/12 ఫర్ ఎగ్జాంపుల్ 2020. సో యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ November 1st నుంచి December 1st వరకు టోటల్ సేల్స్ ఎంత అనేది మనకి ఇక్కడ కనిపించాలి. అంటే ఇక్కడ ఆటోమేటిక్ షో అవుతుంది ఎందుకంటే మనం డేట్ ఇచ్చాం కదా. సో అంటే టోటల్ వాల్యూ అంటే అక్కడ సేల్స్ ఏం లేదు కాబట్టి మనకు షో అవుతలేదు.
రైట్. సో ఇన్ కేస్ అలా చూపించమంటే మనం ఏం చేయాలి, ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ F2 ప్రెస్ చేసి సో ఆ పీరియడ్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటే ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ పీరియడ్ లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ అన్ని కూడా షో అవుతాయి, ప్లస్ టోటల్ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ షో అవుతుంది. సో ఆ వాల్యూ దెన్ యూ టెల్ us. ఓకే, సేమ్ యాజ్ వెల్ యాజ్ టోటల్ పర్చేజ్ రిజిస్టర్ ఇది అండ్ దట్స్ సేల్స్ రిజిస్టర్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాక్ పర్చేజ్ చేసినప్పుడు ప్లస్ సేల్స్ చేసినప్పుడు సో స్టాక్ ని ఏ విధంగా చూడాలి అనేది మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ మీరు ఒకసారి సో గమనించాల్సింది ఏంటి అంటే అకౌంటింగ్ వోచర్స్ F9 అండ్ F6 సారీ F9 అండ్ F8 ఈ రెండు సేల్స్ వచ్చారు అండ్ పర్చేజ్ వచ్చారు రెండు ఓపెన్ చేసినప్పుడు సో మనకు సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఇక్కడ సేల్స్ అని ఉంది కదా, సేల్స్ ఆటోమేటిక్ గా సేల్స్ రిజిస్టర్ అని వస్తుంది. ఓకే, సేల్స్ రిజిస్టర్ వస్తుంది కదా, సేల్స్ రిజిస్టర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సేల్స్ అనేది మనకి షో అవ్వాలి అంటే ఫస్ట్ మన లెడ్జర్స్ క్రియేషన్ లో అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్స్ షల్ ఐ గో టు ఆల్టర్ సేల్స్ లెడ్జర్. ఇక్కడ మీరు ఇన్వెంటరీ వాల్యూ ఆర్ ఎఫెక్టెడ్ ఎస్ అని ఉన్నట్లయితేనే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఓచర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ మీరు సమ్ టైమ్స్ మీకు ఓచర్ యాక్సెప్ట్ చేయలేదు అంటే ఇక్కడ ఇన్వెంటరీ వాల్యూ ఆర్ ఎఫెక్టెడ్ నో ఉంది అని అర్థం. ఓకే, ఒకసారి అంటే మనకు ఏమైతే ప్రాబ్లమ్స్ రేజ్ అవుతాయో అది చెప్తున్నాను నేను. సో ఒకసారి చూడండి అగైన్ అకౌంటింగ్ వాచెస్ ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ నేమ్ ఫర్ క్యాష్. సి ఇప్పుడు నేను ఎంటర్ కొడుతున్నాను, ఇక్కడ యాక్చువల్ ఎంటర్ కొడుతుంటే అది యాక్సెప్ట్ చేయట్లేదు ఎంటర్ ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏమి ఇచ్చాను నేను ఇన్వెంటరీ వాల్యూ ఆర్ ఎఫెక్టెడ్ ఇస్ నో అని పడిపోయింది. ఓకే, ఇన్వెంటరీ వాల్యూ ఆర్ నో అని పడిపోతే మనకి ఏమవుతుందంటే ఇక్కడ సేల్స్ లెడ్జర్ అనేది మనకి యాక్సెప్ట్ చేయదు. ఓకేనా, సో కాబట్టి అక్కడ ఇన్వెంటరీ వాల్యూ ఆర్ ఎఫెక్టెడ్ అది పర్చేస్ కైనా యాజ్ వెల్ యాజ్ సేల్స్ లెడ్జర్ కైనా సేల్స్ ఓచర్ కైనా ప్లస్ పర్చేస్ ఓచర్ కైనా అక్కడ ఇన్వెంటరీ వాల్యూ లెడ్జర్స్ క్రియేషన్ చేస్తున్నప్పుడు ఇన్వెంటరీ వాల్యూ ఆర్ ఎఫెక్టెడ్ ఎస్ అనే ఉంచాలి, అది ఆటోమేటిక్ గా ఎస్ అని తీసుకుంటుంది, మీరు మాడిఫై చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాను. ఓకేనా, ఇన్ కేసు ఇప్పుడు F9 పర్చేస్ నొక్కుతున్నాను, సో ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ గా పర్చేస్ ఆటోమేటిక్ షో అయింది ఎందుకంటే అక్కడ ఇన్వెంటరీ వాల్యూ ఆర్ ఎఫెక్టెడ్ ఎస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ షో అయింది. సో ఇన్ కేస్ నో ఉంటే ఏమవుతుంది, అది ఎఫెక్ట్ అంటే మనకు షో అవ్వదని అర్థం, అంటే మనకు ఓచర్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఓకే, అదొకసారి గమనించండి. గాట్ ఇట్.